హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 దేశాల పర్యటన సందర్భంగా ఇటలీలో అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అదిగో ఇటలీ అంటే చాలు మీ అందరికీ వెంటనే అక్కడ జరిగింది ఏమిటి, మోడీ అండ్ మెలోనీని ఇద్దరినీ కూడా ఏ స్థాయిలో ట్రోల్ చేశారో, అలాగే ఏ స్థాయిలో వాళ్ళ గురించి అందరూ కూడా పోస్టులు పెడుతున్నారో మీ అందరికీ తెలియంది కాదు. అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నుంచి ఆయనకు చాలా ఘన స్వాగతం లభించింది. అక్కడ ఇటలీ వెళ్ళడానికి ముందు యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ దేశాలతో పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయినా సరే ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు వచ్చినంతగా సోషల్ మీడియాలో రెస్పాన్స్ కానీ ఆ ప్రచారం కానీ మిగతా దేశాల పర్యటన టైంలో రాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటో మీ అందరికీ తెలిసిందే. ఎస్, ఆ దేశ ప్రధాని మెలోనీతో మోడీకున్న చక్కటి స్నేహ సంబంధం. మరి దీన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు. మోడీ మెలోనీ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే కారులో ప్రయాణించడం, రోమ్లోని చారిత్రక కోలోజియం సందర్శించడం, మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను ఇటలీ ప్రధానికి మోడీ బహుమతిగా ఇవ్వడం, ఇవన్నీ కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అఫ్కోర్స్ వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళైతే చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోల పట్ల నెటిజన్స్ చాలా ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ కలిసిన టైంలో మెలోడీ హ్యాష్ ట్యాగ్తో ఫోటోలన్నీ చాలా వైరల్ అయ్యాయి, మనకు తెలుసు. మోడీతో మెలోనీ ఇంత చనువుగా మెలగడానికి కారణం ఏమిటి అని చాలామంది ఆరా తీస్తున్నారు. నెటిజన్లు సెర్చ్ కొడుతూనే ఉన్నారు. అయితే ఇద్దరు ప్రధానులు మొదటిసారి ఎప్పుడు కలిశారు, అసలు మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ ఎలా మొదలైంది, అసలు ఇద్దరి మధ్య చనువు ఏర్పడడానికి కారణాలేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఎస్, జార్జియా మెలోనీ 2022 నవంబర్లో ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాతి నెలలో ఇండోనేషియాలోని బాలి నగరంలో జరిగిన G20 సదస్సులో ప్రధాని మోడీ మెలోనీ ఫస్ట్ టైం కలుసుకున్నారు. ఇక 2023 మార్చిలో ఆమె భారత పర్యటన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్లో G20 సదస్సు కోసం ఆమె రెండోసారి మళ్ళీ భారత్కు వచ్చారు. మళ్ళీ 2023 డిసెంబర్లో దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో ప్రధాని మోడీ, ఆమె అంటే మెలోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీతో మెలోడీ ట్రెండ్ మొదలైంది. ఎప్పుడు 2023 COP28 సదస్సు నుంచి మొదలుపెట్టి. సో 2024 జూన్లో ఇటలీ వేదికగా జరిగిన G7 సదస్సుకు మోడీని మెలోనీ ఆహ్వానించారు. అంతర్జాతీయ వేదికలపై వీళ్ళిద్దరూ చాలాసార్లు కలుసుకోవడం కూడా జరిగింది. మోడీతో చాలా చక్కగా చనువుగా ఉన్నట్టుగా ఇతర దేశాల అధినేతలతో కూడా మెలోనీ చనువుగా ఉంటారని అనుకుంటున్నారా? అస్సలు అలా ఉండరు. ప్రధాని మోడీ తర్వాత ఆమె ఎక్కువ చనువుగా మెలిగేది ఎవరితోనో తెలుసా? ఎస్, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్తో. భారతీయ మూలాలున్న రిషి సునక్, ఇది కూడా మీరు గుర్తించాలి. అంటే భారత సంతతికి చెందిన రిషి సునక్, మెలోనీ దాదాపుగా ఇద్దరు కూడా ఒకే ఏజ్ వాళ్ళు. అక్రమ వలసల నియంత్రణ విషయంలో వీళ్ళిద్దరి ఆలోచనలు కూడా ఒకేలా ఉండేవన్నమాట. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది. సరే, ఇక ఇంటర్నేషనల్ వేదికలపై వీళ్ళిద్దరూ చాలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండేవారు. కేవలం ప్రధాని మోడీతో కుదిరినటువంటి ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, అలాగే ద్వైపాక్షిక సంబంధాల రీత్యా కావచ్చు, మొత్తానికి వీరి ఫోటోలు కానీ వీరి వీడియోలు కానీ అసలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ కూడా చాలా సందర్భాల్లో కలవడం వల్ల అండ్ చాలా చనువుగా మెలగడం వల్ల కూడా చాలామంది వీరిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు, వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు. బట్ ఒక ఇద్దరు అగ్ర దేశాధినేతలు ఈ విధంగా అంటే నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కానీ, అలాగే వీళ్ళిద్దరూ ద్వైపాక్షిక సంబంధాల నుంచి మొదలు పెడితే ఎన్నో అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ విషయంలో కూడా రెండు కంట్రీలు చాలా ఓపెన్గా ఉంటున్నాయంటే ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి.